పిల్లలకు ఒంట్లో బాలేనప్పుడు తల్లిదండ్రులుగా మనం పడే టెన్షనంతా ఇంత కాదు కదా. వాళ్ళు సైలెంట్గా ఉన్నా ఏడుస్తున్నా మనసు కంగారుపడుతుంది. సరే, ఈరోజు మనం పిల్లల ఆరోగ్యాన్ని శాస్త్రీయ హోమియోపతి దృష్టితో ఎలా చూడాలో తెలుసుకుందాం. ఇది మనందరికీ మన పిల్లల్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. పిల్లలకి ఒంట్లో బాగోలేదంటే చాలు మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. వాళ్ల ఏడుపు, ఆ చిరాకు, ఆ మౌనం, వీటి వెనుక అసలు కారణమేంటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి? అయితే హోమియోపతి ఈ విషయంలో మనకు ఎలాంటి దారి చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన విశ్లేషణలో ఈ 5 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 5 అంశాలు పిల్లల ఆరోగ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాయి. సరే, అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. పిల్లల ఆరోగ్యం అంటే ఆ సున్నితమైన ప్రపంచంలోకి వెళ్దాం. పిల్లల జీవశక్తి అంటే వాళ్ళలోని లైఫ్ ఫోర్స్ అనుకోవచ్చు, చాలా బలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా బయట ప్రపంచంలోని స్ట్రెస్ కానీ, పొల్యూషన్ గానీ వాళ్ల మీద పెద్దగా ప్రభావం చూపవు కదా. అందుకే వాళ్ల బాడీలో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే అది వెంటనే చాలా బలంగా బయటకు కనిపిస్తుంది. వాళ్ల రియాక్షన్ చాలా డైరెక్ట్గా, క్లియర్గా ఉంటుందన్నమాట. మనలాగా పెద్దవాళ్లలాగా పిల్లలు నాకిక్కడ నొస్తోంది, అక్కడ బాలేదు అని మాటల్లో చెప్పలేరు కదా. సో వాళ్లకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే అది ఏడుపు రూపంలోనో, నిద్రలో మార్పుల వల్లో, ప్రవర్తనలో తేడా రావడం, చిరాకు పడటం, కొత్త కొత్త భయాలు, కొన్నిసార్లు అసలు ఆడుకోవడానికే ఇష్టపడకపోవడం, ఇలాంటి లక్షణాల ద్వారానే వాళ్లు మనకు చెబుతారు. ఇది వాళ్ల భాష. ఆ భాషను మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండో పాయింట్కొస్తే, ఇది హోమియోపతిలో చాలా చాలా కీలకమైన సూత్రం. అదేంటంటే ప్రతి బిడ్డ ప్రత్యేకమే. ఇక్కడ మనకు 2 వేరువేరు పద్ధతులు కనిపిస్తున్నాయి కదా. ఎడమవైపు చూస్తే జబ్బు పేరును బట్టి అందరికీ ఒకే రకమైన చికిత్స. కాని కుడివైపు చూడండి, శాస్త్రీయ హోమియోపతిలో అలా కాదు. జబ్బు పేరుతో సంబంధం లేదు. ఆ జబ్బు ఆ పర్టిక్యులర్ బిడ్డలో ఎలా బయటపడుతోంది అదే ముఖ్యం. అంటే ఒకే జలుబు 2 పిల్లలకొస్తే వాళ్ళిద్దరూ చూపించే లక్షణాలు కంప్లీట్గా వేరేలా ఉండొచ్చు. అందుకే వాళ్ల ట్రీట్మెంట్ కూడా వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటుందన్నమాట. చూసారా, ఈ ఒక్క మాట హోమియోపతి ఫిలాసఫీ మొత్తాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో. మనం కేవలం జబ్బును చూడట్లేదు, ఆ జబ్బుతో బాధపడుతున్న ఆ బిడ్డని, ఆ వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే అంటారు, జలుబుకి కాదు, జలుబు వచ్చిన బిడ్డకి చికిత్స చేయాలి అని. ఇక్కడ జబ్బు కాదు, రోగి ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంట్లో 2వ బిడ్డ పుట్టిందనుకోండి. అప్పటిదాకా ఎంతో హ్యాపీగా, యాక్టివ్గా ఆడుకుంటున్న మొదటి పాప ఉన్నట్టుండి డల్గా, సైలెంట్గా అయిపోతుంది, లేదా బాగా చిరాకు పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ సమస్య ఏంటి? ఏదైనా వైరసా, బ్యాక్టీరియానా? కాదు కదా. సమస్య అంతా ఎమోషనల్. అమ్మనాన్నల ప్రేమ, అటెన్షన్ తగ్గిపోయిందేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ. అదే వాళ్లలో ఈ అనారోగ్య లక్షణాలను బయటకు తెస్తుంది. రైట్. ఇంకా మన 3వ అంశం, సహజమైన స్వస్థత వైపు. అసలు హోమియోపతి శరీరం సహజంగా హీల్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఈ పోలిక చూడండి. హోమియోపతి ఒక తోటమానిలాంటిది. ఒక గార్డెనర్ ఏం చేస్తాడు? మొక్కకి నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, అది ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తాడు. అంతేకాని దాన్ని పట్టుకుని లాగి పెంచలేడు కదా. హోమియోపతి కూడా అంతే. మన శరీరం తన బ్యాలెన్స్ని తాను తెచ్చుకుని తనంతట తానుగా నయం అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అంతే, బలవంతం చెయ్యదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, లక్షణాల్ని బలవంతంగా అణిచివేయడం వేరు, శరీరం యొక్క సహజ సమతుల్యతను తిరిగి తెచ్చి లోపలి నుంచి స్వస్థత కలిగించడం వేరు. మనం లక్షణాల్ని అణిచివేస్తే ఆ సమస్య మరింత లోపలికి, ఇంకా ముఖ్యమైన అవయవాల వైపు వెళ్ళిపోవచ్చు. కాని నిజమైన స్వస్థత ఎప్పుడూ మూలం నుంచే వస్తుంది. అందుకే లక్షణాల్ని అర్థం చేసుకోవాలి, అణిచివెయ్యకూడదు. సరే, ఇక 4వ విభాగానికి వద్దాం. ఇది తల్లిదండ్రులుగా మనందరికీ చాలా ముఖ్యమైనది. అదే మన పాత్ర, మన సూక్ష్మ పరిశీలన. ఒక్క విషయం ఆలోచించండి, మన పిల్లల గురించి మనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రవర్తనలో, అలవాట్లలో వచ్చే చాలా చిన్న మార్పుల్ని కూడా పట్టుకోగలిగేది కేవలం తల్లిదండ్రులే. అందుకే సరైన హోమియోపతి చికిత్సలో మీ పరిశీలన చాలా చాలా విలువైన సమాచారం. సరే, మరి
ఏం గమనించాలి? ముందుగా వాళ్ల ప్రవర్తనలో మార్పులు. అంటే ఎప్పుడూ హుషారుగా ఉండే పాప ఉన్నటుండి సైలెంట్ అయిపోవడం. తర్వాత వాళ్ల నిద్ర, పగలంతా నిద్రపోయి రాత్రులు మేలుకోనుండటం లాంటివి. ఇంకా వాళ్ల ఎమోషన్స్, చిన్న విషయాలకే ఏడ్చేస్తున్నారా, కోపం ఎక్కువైందా, కొత్తగా ఏమైనా భయపడుతున్నారా, అలాగే ఆహారం, దాహం వంటి శారీరక మార్పులు. ఈ చిన్న చిన్న విషయాలన్నిటినీ కలిపి చూసినప్పుడే మనకు సమస్య యొక్క పూర్తి చిత్రం దొరుకుతుంది. ఓకే, మనమిప్పుడు చివరి విభాగానికి, ఈ మొత్తం చర్చ యొక్క సారాంశానికి వచ్చేశాం. జేమ్స్ టేలర్ కెంట్ లాంటి గొప్ప శాస్త్రీయ తత్వవేత్తలు ఏం చెప్పారంటే, ఈ లక్షణాలనేవి మన శరీరం లోపల ఏం జరుగుతుందో బయటకి చెప్పే సంకేతాలు. అవి మనకు దారి చూపే గైడ్స్ అన్నమాట. ఆ సంకేతాలని ఫాలో అయితేనే మనం సమస్య యొక్క మూలం వరకు వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, పిల్లల్లో కనిపించే లక్షణాలు మన శత్రువులు కాదు. వాటిని అణిచివేయడానికి మనం అస్సలు ప్రయత్నించకూడదు. అవి మన శరీరం మనతో మాట్లాడుతున్న భాష. ఆ భాషను మనం చాలా శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనం పిల్లల ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మన నెక్స్ట్ ఎపిసోడ్లో మన జీవిత చక్రంలో మరో ముఖ్యమైన దశ అంటే వృద్ధుల ఆరోగ్య సంరక్షణ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఒక్కటే మాట, పిల్లల లక్షణాలు మనల్ని భయపెట్టడానికి రావు. అవి వారి ఆరోగ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వారికి సరైన పద్ధతిలో సహాయం చేయడానికి ప్రకృతి మనకు ఇచ్చిన మార్గదర్శకాలు. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన పిల్లల భాషను మనం ఎంత శ్రద్ధగా వింటున్నాం? ఈ అవగాహనతో ముందుకు వెళ్దాం. ధన్యవాదాలు.